గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ కంప్యూటర్స్. లాస్ట్ వీడియోలో మనము కట్, కాపీ మరియు పేస్ట్ల గురించి చెప్పుకున్నాము. అంతేకాకుండా న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేసుకుంటాము, ఓల్డ్ డాక్యుమెంట్ ఎలా ఓపెన్ చేసుకుంటాము, సేవ్కి సేవ్ యాస్కి గల తేడాలేంటి, ఇలాంటి విషయాలని చెప్పుకున్నాము. ఈ వీడియోలో నేను ఫైండ్ మరియు రీప్లేస్ గురించి చెప్పబోతున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఫైండ్ రీప్లేస్ అనేది జాగ్రత్తగా వినండి. ఫైండ్ రీప్లేస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు ఎడిట్ మెనూలో ఉంటుందన్నమాట. ఎడిట్ మెనూలో ఫైండ్ అండ్ రీప్లేస్ అనేవి ఉంటాయి. సో ఎడిట్ మెనూ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫైండ్ మరియు రీప్లేస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫైండ్, రీప్లేస్, గోటు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫైండ్, రీప్లేస్, గోటు గురించి చెప్పుకుందాం. ముందుగా ఫైండ్ అంటే ఏంటి? ఫైండ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పదాన్ని వెతకడం. మనం రాసిన డాక్యుమెంట్లో అది 4 లైన్లు కావచ్చు, ఒక పారాగ్రాఫ్ కావచ్చు, ఒక పేజీ కావచ్చు, 100 పేజీలు కావచ్చు, 1000 పేజీలు కావచ్చు. మనం రాసిన డాక్యుమెంట్లో ఏదైనా ఒక పదాన్ని మనం వెతకాలి అంటే ఫైండ్ అనే ఆప్షన్ ద్వారా చాలా ఈజీగా వెతకొచ్చు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సో ఫైండ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఎలా వెతుకుతామనేది చూద్దాం. ముందుగా ఎడిట్ మెనూను క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఎడిట్ మెనూను క్లిక్ చేసి అందులో ఫైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ మెనూ క్లిక్ చేసి ఫైండ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఫైండ్ డైలాగ్ బాక్స్ అంటాం దీన్ని. సో ఫైండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమొచ్చింది? ఫైండ్ డైలాగ్ బాక్స్ అనేది వచ్చిందనమాట. ఒక్కసారి చూడండి ఫైండ్ డైలాగ్ బాక్స్ ఎలా ఉందో. ఫైండ్, రీప్లేస్, గోటు, ఫైండ్ వాట్, తర్వాత మోర్, ఫైండ్ నెక్స్ట్, క్యాన్సిల్ అనేది మనకి ఇట్లా ఉంది. ఓకే, ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి ఫైండ్ వాట్ ఖాళీగా ఉంది. సో ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఫైండ్ నెక్స్ట్ అనేది పనిచేయదనమాట. మనం ఎప్పుడైతే దాంట్లో టైప్ చేస్తామో అప్పుడు మాత్రమే ఫైండ్ నెక్స్ట్ అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫైండ్ వాటిలో ఏ పదం టైప్ చేయాలి? మనం ఇష్టం వచ్చిన పదం ఏదైనా టైప్ చేసుకోవచ్చు. మనం ఏ పదాన్ని అయితే వెతకాలనుకుంటున్నామో ఆ పదాన్ని మనం టైప్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఇన్పుట్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, ఇన్పుట్ అని టైప్ చేశారు. ఇప్పుడు ఫైండ్ నెక్స్ట్ అనేది ఎనేబుల్లోకి వచ్చింది. ఇప్పుడు పనిచేస్తుంది. ఇన్పుట్ అని టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫైండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎంతవరకు క్లిక్ చేయాలి? మన డాక్యుమెంట్ అయ్యేంతవరకు మనం క్లిక్ చేసుకుంటూనే పోవాలి. సో ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి ఇన్పుట్ అనేది హైలైట్ అయింది. ఇన్పుట్ అనేది ఇక్కడ హైలైట్ అయింది. ఓకే, సో మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ క్లిక్ చేశాను. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయింది. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయింది. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ ఇక్కడ హైలైట్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడతోటి అయిపోయింది. ఇంకా ఇన్పుట్ అనేది అయిపోయింది, ఇంకా లేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేయగానే ఏమొస్తుంది అంటే ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ ఏముంది? వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సెర్చింగ్ ద డాక్యుమెంట్ అనే ఒక మెసేజ్ మనకు వస్తుంది అనమాట. ఓకే, సో ఆ మెసేజ్ వచ్చేంత వరకు మనం క్లిక్ చేస్తూనే ఉండాలి. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత ఇంకా మన ఫైండింగ్ అనేది అయిపోయింది అని అర్థం అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది, హైలైట్ ఆల్ ఐటమ్స్ ఫౌండ్ ఇన్ అని. చూడండి ఒకసారి జాగ్రత్తగా. హైలైట్ ఆల్ ఐటమ్స్ ఫౌండ్ అనేది ఒక చెక్ బాక్స్ ఉంది. ఆ తర్వాత మోర్, ఫైండ్ నెక్స్ట్ అని ఉంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే జస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరేం మార్చొద్దు, ఏ పదం అయితే ఆ పదమే ఉన్నాయండి, లేదా వేరే పదం టైప్ చేసిన ఇబ్బంది ఏం లేదు. హైలైట్ ఆల్ ఐటమ్స్ ఫౌండ్ అనే చెక్ బాక్స్లో క్లిక్ చేశాను. సో నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో అప్పుడు ఇక్కడ ఫైండ్ ఆల్ అని వచ్చింది. చూడండి, ఇందాకటి వరకు ఏముంది? ఫైండ్ నెక్స్ట్ అని ఉంది. చూడండి, నేను టిక్ మార్క్ తీసేస్తున్నాను. టిక్ మార్క్ తీసేస్తే ఇక్కడ ఏమొచ్చింది? ఫైండ్ నెక్స్ట్ అని ఉంది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ టిక్ మార్క్ పెట్టానో, మౌస్తో క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది. ఓకే, సో మౌస్తో క్లిక్ చేశాను వెంటనే ఇక్కడ ఫైండ్ ఆల్ అని వచ్చిందనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైండ్ ఆల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఒకసారిగా మొత్తం ఎక్కడెక్కడైతే ఇన్పుట్ అనేది ఉందో, ఎక్కడెక్కడైతే మనం రాసిన పదం ఉందో అదంతా ఒక్కసారిగా హైలైట్ అయిందనమాట. అంటే ప్రతిసారి క్లిక్ చేయకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. క్లియర్? ఇప్పుడు రీప్లేస్ అంటే ఏంటో చూద్దాం. రీప్లేస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎడిట్ మెనూలోనే రీప్లేస్ అనేది ఉంటుంది అనమాట. ఎడిట్ మెనూలో రీప్లేస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఎడిట్ మెనూ క్లిక్ చేసాము, రీప్లేస్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఇందాక ఏముంది? ఓన్లీ ఫైండ్ వాట్ అనే ఉంది. ఇప్పుడు ఏముంది? ఫైండ్ వాట్తో పాటుగా రీప్లేస్ విత్ అని ఉంది. ఇందాక ఫైండ్లో ఏముంది? ఓన్లీ ఫైండ్ వాట్ అనే ఉంది. ఇప్పుడు ఫైండ్ వాట్తో పాటుగా రీప్లేస్ విత్ అని కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే రీప్లేస్ చేయబోతున్నాను. అసలు రీప్లేస్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పదం బదులుగా ఇంకో పదం మనము రీప్లేస్ చేయాలి అంటే ఒక పదం బదులుగా ఇంకో పదం రాయాలి అనుకున్నప్పుడు మనం రాసిన పదాన్ని తీసేసి కొత్త పదాన్ని తీసుకుని రావాలి.
అర్థమైందా మీకు? డాక్యుమెంట్లో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను ఇన్పుట్ అని రాశాను. ఇన్పుట్ బదులుగా డేటా అని రాయాలనుకోండి. సో ఇన్పుట్ అనేది తీసేసి నేను డేటా అనేది రాసుకుంటూ వెళ్ళాలి. సో ఇలా ఒక పెరాగ్రాఫ్ అయితే రాసుకోవచ్చు, అదే 100 పేజీలు అయితే రాసుకోవడం ఇబ్బంది కదా. అందుకనే ఉద్దేశంతో మనము రీప్లేస్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకుంటాం అనమాట. రీప్లేస్ ఏం చేస్తుంది, మనం రాసిన డాక్యుమెంట్లో ఒక పదం బదులుగా ఇంకో పదాన్ని రీప్లేస్ చేస్తుంది. ఒక పదం బదులుగా ఇంకో పదాన్ని రీప్లేస్ చేస్తుంది అన్నాము. సో ఇక్కడ ఫైండ్ వాట్ అనే చోట నేనేం రాస్తున్నాను, మన డాక్యుమెంట్లో ఉండే పదం రాస్తున్నాను, ఇన్పుట్ రాస్తున్నాను. సో ఏదైనా రాసుకోవచ్చు మీ ఇష్టం, నేనైతే ఇన్పుట్ అని రాశాను. సో డాక్యుమెంట్లో ఉండే పదమే ఇక్కడ రాయాలన్నమాట. ఆ తర్వాత రీప్లేస్ విత్ అంటే ఏంటి, ఏదైనా కొత్త పదం ఇన్పుట్ బదులుగా ఏం పదం అయితే రాయాలనుకుంటున్నానో ఆ పదం రాస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫైండ్ వాట్లో మన డాక్యుమెంట్లో మనం ఏ పదం అయితే తీసేయాలనుకుంటున్నామో ఆ పదం ఇక్కడ రాశాను, ఇన్పుట్ అని రాశాను. తర్వాత ఇన్పుట్ బదులుగా ఏ పదం అయితే మీరు రాయాలనుకుంటున్నారో ఆ పదం ఇక్కడ రాస్తున్నారు, డేటా అని రాస్తున్నారు. రాసిన తర్వాత ఇక్కడ చూడండి రీప్లేస్ ఆల్ రెండూ ఉన్నాయి. సో రీప్లేస్ ఆల్ తేడా ఏంటి అని చాలాసార్లు అడుగుతుంటారు అనమాట. సో రీప్లేస్ అంటే ఏంటి అంటే రెండింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రీప్లేస్ అనేది చూద్దాం. రీప్లేస్ అని కొట్టగానే చూడండి ఇక్కడ ఇన్పుట్ అని వచ్చింది కదా, వెంటనే రీప్లేస్ అని కొట్టగానే చూడండి డేటా అని వచ్చింది. చూడండి డేటా అని వచ్చింది అనమాట. ఓకే, సో మళ్ళీ రీప్లేస్ డేటా, చివరిగా మనకు ఈ మెసేజ్ వస్తుంది, ఓడ్ హ్యాజ్ ఫినిష్డ్ సెర్చింగ్ ద డాక్యుమెంట్ అనే మెసేజ్ మనకు వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఇన్పుట్ అనే పదం ఎక్కడా లేదు, ప్రతి చోట డేటా అనే ఉంది. చూడండి ఇట్ టేక్స్ ద డేటా, ఆ తర్వాత ప్రతి చోట డేటా అనే ఉంది మనకి. ఇట్ టేక్స్ ద డేటా, ప్రాసెస్ ద డేటా, ఈ విధంగా ఇన్పుట్ అనే పదం మనకి ఎక్కడా కనబడదు. సో ఇన్పుట్ బదులుగా మనకి ఏమొచ్చింది, డేటా అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు రీప్లేస్ ఆల్ అంటే ఏంటో చూద్దాం. రీప్లేస్ ఆల్ చూడండి, మళ్ళీ రీప్లేస్ నేను ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు రీప్లేస్ ఆల్ అంటే ఏంటో చూద్దాం. రీప్లేస్ ఆల్ అంటే ఏంటి, ఇంతవరకు మనం రీప్లేస్ చేసాము, ఇప్పుడు రీప్లేస్ ఆల్ చేయాలి. రీప్లేస్ ఆల్ అంటే ఏంటి అంటే ముందుగా ఫైండ్ వాట్ అనే చోట ఇప్పుడు ఇన్పుట్ అనేది లేదు కదా మన డాక్యుమెంట్లో, డేటా అని మాత్రం ఉంది కదా, డేటా అని టైప్ చేస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా టైప్ చేసుకోవచ్చు, అక్కడ నేను మాత్రం డేటా అని టైప్ చేశాను. సో ఇప్పుడు డేటా బదులుగా నేనేం రాస్తున్నాను, ఇన్పుట్ అని రాస్తున్నాను. అంటే ఇందాక ఇన్పుట్ బదులుగా డేటాను తీసుకొచ్చాను, ఇప్పుడు డేటా బదులుగా ఇన్పుట్ను తీసుకొస్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రీప్లేస్ ఆల్ ఉంది కదా, రీప్లేస్ ఆల్ అనేది నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి రీప్లేస్ ఆల్ ఉంది కదా, సో రీప్లేస్ ఆల్ అని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే చూడండి ఒక్కసారిగా ఏమైందో, ఒక్కసారిగా మొత్తం రీప్లేస్ అయిపోయి మనకు మెసేజ్ వచ్చింది, ఓడ్ హ్యాజ్ కంప్లీటెడ్ ఇట్స్ సెర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాజ్ మేడ్ 5 రీప్లేస్మెంట్స్. చూడండి ఓడ్ హ్యాజ్ కంప్లీటెడ్ ఇట్స్ సెర్చ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ హ్యాజ్ మేడ్ 5 రీప్లేస్మెంట్స్ అనే మనకు మెసేజ్ అనేది వచ్చిందనమాట. అయిన తర్వాత ఓకేనా క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి డేటా అనేది మనకి ఎక్కడ కనబడదు, ప్రతి చోట ఇన్పుట్ అనేది కనపడుతూ ఉంటుంది. ఇన్పుట్ తర్వాత ఇన్పుట్ ఇలా ఇన్పుటే కనపడుతుంది అనమాట. ఇంకా ప్రతి చోట ఇన్పుట్ అనేది కనపడదు, డేటా అనేది మనకు కనపడదు అని చెప్పొచ్చు. ఈ విధంగా మనం ఫైండ్ రీప్లేస్ అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ అంటే ఏదైనా ఒక పదాన్ని వెతకడము, రీప్లేస్ అంటే ఉన్న పదాన్ని తీసేసి కొత్త పదాన్ని రాయడం, అంతే తేడా ఏం లేదనమాట. ఇప్పుడు షార్ట్కట్ కీస్ ఏమున్నాయో చూద్దాం. తర్వాత ఫైండ్కి ctrl+f అని చెప్పుకున్నాము, రీప్లేస్కి ctrl+h అని చెప్పుకున్నాము. ఇప్పుడు గోటు అంటే ఏంటో చూద్దాం. గోటు అంటే ఏంటంటే ఇది కూడా ఎడిట్లోనే ఉంటుంది. గోటు అనేది చూడండి, గోటు అనేది ఎడిట్లోనే ఉంది. ఓకే, సో గోటు అని కొట్టగానే ఇట్లా గోటు డైలాగ్ బాక్స్ అనేది వచ్చిందనమాట. ఇందులో గోటు వాట్ అని ఉంది, అంటే పేజ్, సెక్షన్, లైన్, బుక్ మార్క్ ఇలా చాలా ఉంటాయి. ఓకే, నేను పేజ్ అని ఎంటర్ చేస్తున్నాను, గోటు వాట్ పేజ్. సో టోటల్గా మన దగ్గర ఎన్ని పేజీలు ఉన్నాయంటే ఏం చెప్పొచ్చు, ఇక్కడ చూడండి కింద పేజ్ 1 of 7 అని ఉంది, అంటే మొత్తం టోటల్గా 7 పేజెస్ ఉన్నాయి. మనం ఫస్ట్ పేజ్లో ఉన్నాము. ఇక్కడ పేజ్ 1 ఉంది కదా, ఇక్కడ కార్నర్లో పేజ్ 1 అని ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే టోటల్ 7 పేజెస్ ఉన్నాయి కాబట్టి 6th పేజీ అని రాస్తున్నాను. అంటే నేను ఆ 6th పేజీకి వెళ్ళాలనుకుంటున్నాను, 6వ పేజీకి వెళ్ళాలనుకుంటున్నాను. అయిన తర్వాత ఇక్కడ చూడండి 6th అని ఎంటర్ పేజ్ నెంబర్ అంటే 6th అని ఎంటర్
చేసిన తర్వాత గోటు అని టైప్ చేస్తున్నాను. గోటు అని టైప్ చేస్తున్నాను. చూడండి పేజ్ 6కి వచ్చేసాము. 6/7. ఓకే, పేజ్ 6/7 అని చెప్తున్నాం అనమాట. అంటే ఇక్కడ చూడండి పేజ్ 6/7, ఇక్కడ పేజ్ 6 అని ఉంది. పేజ్ 6/7 అంటే టోటల్గా 7 పేజెస్ ఉన్నాయి, మనం 6th పేజీలో ఉన్నాము అని అర్థం అనమాట. తర్వాత నేను మళ్ళీ ఫస్ట్ పేజీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ పేజీకి వెళ్ళాలనుకుంటున్నానంటే నేను ఇక్కడ చూడండి 1 అని ఎంటర్ చేస్తున్నాను. 1 అని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత గోటు అని కొడుతున్నాను. చూడండి మళ్ళీ ఫస్ట్ పేజీకి వచ్చేసాం. పేజీ 1/7, పేజ్ 1, ఫస్ట్ పేజీకి వచ్చేసాం అనమాట. ఓకే, తర్వాత లైన్. సో ఎంటర్ ద లైన్ నెంబర్. లైన్ నెంబర్ అంటే మనం నార్మల్గా వచ్చేసి ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటూ ఇవన్నీ లైన్స్ కిందే కౌంట్ చేసుకుంటుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ ద లైన్ నెంబర్ అంటే నేను ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద లైన్ నెంబర్ అనే చోట జస్ట్ 10 అని ఎంటర్ చేస్తున్నాను. అంటే 10వ లైన్కి వెళ్ళాలి అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసిన తర్వాత గోటు అని కొడుతున్నాను. ఓకే, గోటు అని కొడుతున్నాను. కొట్టగానే చూడండి 10th లైన్కి వచ్చింది. ఒకసారి కౌంట్ చేసుకుంటే ఫస్ట్ నుంచి అంటే ఇక్కడ నుండి కౌంట్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ వచ్చేటప్పటికల్లా 10th లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా గోటు గురించి మనం చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూడండి, ఫైండ్ అనేది ctrl+f షార్ట్కట్ కీ, రీప్లేస్ అనేది ctrl+h, గోటు అనేది ctrl+g. ఈ 3 షార్ట్కట్ కీస్ అనమాట. అంటే ఏ రోజు షార్ట్కట్ కీస్ ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. ఒక్కసారిగా షార్ట్కట్స్ లిస్ట్ చాలామంది కామెంట్లో పెడుతుంటారు, షార్ట్కట్స్ మొత్తం ఒకసారి చెప్పండి అని. సో ఒకేసారి మొత్తం షార్ట్కట్స్ చెప్పారనుకోండి పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఏ రోజు చెప్పిన షార్ట్కట్ కీస్ ఆ రోజు చూస్తారు అనుకోండి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఐవేర్ కంప్యూటర్స్. థ్యాంక్ యూ.